హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జీ. దీని కొరకు కొన్ని వంకాయలను తీసుకొని ఉప్పు వేసిన వాటర్లో మంచిగా కడిగి దాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా 4 పచ్చాలుగా కట్ చేసుకోండి. మనం గుత్తి వంకాయలతో అయినా ఈ కర్రీ చేసుకోవచ్చు, లేకుంటే పొడుగు వంకాయలతో అయినా ఈ కర్రీ చేసుకోవచ్చు. ఏదైనా చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్, కాకుంటే వంకాయలు మాత్రమే మార్పు. పుచ్చులు లేకుండా ఇలాగ సెగ్రిగేట్ చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు కళాయిలో 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేయండి. వాటిని బాగా ఫ్రై చేసుకోండి. వంకాయ మగ్గేంత వరకు ఫ్రై చేయండి. మూత పెట్టి మగ్గనివ్వండి. అప్పుడే వంకాయలు మంచిగా ఫ్రై అవుతాయి. ఈలోపు మనము దీనికి కావాల్సిన కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 కప్ ఆఫ్ శనగపప్పు, అందులో కారం యాడ్ చేయండి. అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేయండి. జింజర్ గార్లిక్ను కూడా యాడ్ చేసుకోండి. దానిలో 2 స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పొడిని యాడ్ చేయండి. మిక్సీ పట్టుకోండి, ఫైన్ పౌడర్గా యాడ్ చేయండి. ఇప్పుడు వంకాయలు మగ్గి ఉంటాయి, వాటిని ఓపెన్ చేసి చూడండి. వంకాయని మనం ఉడికిందా లేదా అని చూసుకోవటానికి గంటతోటి ఒత్తి చూస్తే ఉడికిందా లేదా అని అర్థమవుతుంది. వంకాయలు ఉడికిన తరువాత వాటిలోకి మనం ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాను పట్టించండి. 90 to 95% ఉడికిన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అయినాక 95% ఆఫ్ వంకాయలు మగ్గినాక దానిలోకి మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని అందులో పట్టించుకోండి. ముక్కలకు మధ్యలో పట్టించేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇంకా మిగిలిపోయిన పౌడర్ ఉంటుంది కదా, 3 to 4 స్పూన్స్ ముక్కల మీద చల్లి మూత పెట్టి మగ్గనివ్వండి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేకుంటే మసాలా మాడిపోతుంది. అంతే, ఎమ్మీ అండ్ టేస్టీ వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.